పసుపు ఎర్రజొన్నకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు రైతులు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్మూర్ నుంచి పాదయాత్ర చేపట్టిన అన్నదాతలను జాతీయ రహదారిపైనే అరెస్టు చేశారు. పసుపు క్వింటాకు 15,000 చెల్లించాలని, ఎర్రజొన్నకు 3,500 మద్దతు ధర ఇవ్వాలంటూ నిజామాబాద్ రైతులు చేపట్టిన ఆందోళన తారాస్థాయికి చేరింది. ఆందోళనలో భాగంగా చలో హైదరాబాద్కు అన్నదాతలు పిలుపునివ్వగా దాదాపు 3,000 మంది రైతులు ఆర్మూర్ నుంచి పాదయాత్రగా బయలుదేరారు. ప్రతి గ్రామం నుంచి రైతులు పాదయాత్రలో భాగమవుతూ కదం తొక్కగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలని ఈ నెలలో పలుసార్లు ధర్నాకు దిగిన రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. ఇప్పటికే జాతీయ రహదారిని దిగ్బంధించి ధర్నాలు చేయగా అధికారుల హామీతో విరమించారు. కానీ మద్దతు ధర కల్పించకపోవడంతో మరోసారి ఆందోళన బాట పట్టారు. చలో హైదరాబాద్లో భాగంగా ఆర్మూర్ నుంచి రైతులు చేపట్టిన పాదయాత్రను మామిడిపల్లి వద్ద పోలీసులు భగ్నం చేశారు. 13 మండలాల నుంచి వచ్చిన రైతులను సికింద్రాపూర్లో అడ్డుకున్నారు. దాదాపు 3,000 మంది రైతులు 5 కిలోమీటర్ల మేర నడిచారు. వెనక్కి వెళ్లేందుకు అన్నదాతలు నిరాకరించగా కొందరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మిగిలిన రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి తరలించారు. పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆందోళన చేస్తున్న 13 మండలాల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఏడదాకా చేస్తాం. నాకు నడుచుడాలి మద్దతు ధర వచ్చేదాకా పోరాటం ఆగేది లేదు. ఇవాళ ఆగేది పోలీసులు అన్నలు సుడమమ్మలు ఆపేది లేదు. ఎటువంటిది మాకు దుశ్యోజం లేదు. ఎందుకంటే మేము మద్దతు ధర గురించి కావాలని కొట్లాడుతున్నాం అని మాకు ఎలాంటి దుర్యోజనం లేదు. పోలీసులు కూడా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. మేము ఏడదాకా నడలం, పాదయాత్ర ఆడదాకా హైదరాబాద్ దాకా సుఖం నడుస్తాం. ఎలాంటి మాకు ఇబ్బంది లేదు. ఎవరు కూడా మమ్మల్ని ఆపద్దు. సీఎం గారు సార్ కూడా మీ రైతు బిడ్డనని మీకు అండగా ఉంటానని మోసం చేసి ఇప్పుడు మాకు ధరలు గిట్టుబాటు ధర కావాలని కొట్లాడుతున్నాం. మాకు ఈ మద్దతు ధర చేయాలి, వెంటనే ప్రకటించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సిపిఐ-ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మద్దతు ధర కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడం తగదని, అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు.